అతనికి ఆల్రెడీ పెళ్లైంది, 2 పిల్లలు కూడా ఉన్నారు. మళ్ళీ ఒక మైనర్ బాలికను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. విషయం తెలిసి ఆమె తిరస్కరించింది. దీంతో భార్య 2 పిల్లలను అత్యంత దారుణంగా హత్య చేశాడు ఆ దుర్మార్గుడు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులకు విచారణలో మరిన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి. ఆడపిల్లలు పుడుతున్నారనే కారణంతోనే భార్యకు పలుమార్లు అబార్షన్ చేయించినట్టుగా బయటపడింది. అందుకు సహకరించిన వారిని సైతం వరంగల్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. భార్య వరుసగా ఆడపిల్లలను కంటోంది. మరో పెళ్లి చేసుకుని వారసుని కనాలి. ఇదే ఈ ఫోటోలో ఉన్న అజారుద్దీన్ దురాలోచన. వరంగల్ జిల్లా ఉన్నెలు గ్రామానికి చెందిన ఎండి అజారుద్దీన్ కు ఫర్హాతుతో 2016 సంవత్సరంలో ప్రేమ వివాహం జరిగింది. వారికి హుమేదా, అయేషా అనే 2 ఆడపిల్లలు జన్మించారు. కానీ అజారుద్దీన్ కుటుంబ సభ్యులకు కుమారుడు పుట్టాలని కోరికుండేది. 2021-2022 సంవత్సరాల్లో ఫర్హాతు గర్భం దాల్చింది. కానీ ఆ సమయాల్లోనూ ఆడపిల్లలు పుడతారనే ఉద్దేశంతో అబార్షన్లు చేయించాడు. ఇదే సమయంలో దూరపు బంధువైన మైనర్ బాలికపై ప్రేమ పెంచుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని, వారసుని కనాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇప్పటికే పెళ్లై 2 పిల్లలు ఉన్న విషయాన్ని గ్రహించి మైనర్ బాలిక పెళ్లికి నిరాకరించింది. దీంతో భార్య, పిల్లలపై కక్ష పెంచుకున్నాడు అజారుద్దీన్. మరోవైపు 2026 మార్చిలో ఫర్హతు మళ్లీ గర్భం దాల్చింది. అయితే ఈసారి కూడా ఆడపిల్ల పుడుతుందని ప్రతిరోజు ఆమెతో గొడవ పడేవాడు అజారుద్దీన్. అంతేకాదు, అబార్షన్ చేయించుకోవాలని వేధించేవాడు. ఇటు ప్రేమించిన బాలికను పెళ్లి చేసుకోవాలంటే భార్య, పిల్లలు ఉండగా సాధ్యం కాదని కన్నింగ్ స్కెచ్ చేశాడు. అనుకున్న ప్రణాళిక ప్రకారం ఏప్రిల్ 1న ఐస్ క్రీం తినిపిస్తానని భార్య, పిల్లలను తాను నిర్వహిస్తున్న స్విమ్మింగ్ పూల్ వద్దకు కారులో తీసుకొచ్చాడు. ముందుగానే స్విమ్మింగ్ పూల్ వద్ద ఉన్న సీసీ కెమెరాలు, కరెంట్ నిలిపేశాడు. ఆ తర్వాత భార్య, 2 పిల్లలను స్విమ్మింగ్ పూల్లోకి నెట్టేశాడు. వారు చనిపోయే వరకు నీటిలో ముంచి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందారు అంటూ డ్రామా షురూ చేశాడు. ఫర్హతు తల్లిదండ్రి మాత్రం అల్లుడు అజారుద్దీన్ పై అనుమానం వ్యక్తం చేశారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు తమకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకొని నిందితుడు అజారుద్దీన్ తన భార్య, పిల్లలను దారుణంగా హత్య చేసినట్లుగా నిర్ధారణకు వచ్చారు. అతన్ని అరెస్టు చేశారు. మా బిడ్డకైతే వాళ్ళు మా అల్లుడు టార్చర్ పెట్టేదట, కానీ మాకు చెప్పలే. మా బిడ్డ చెల్లెళ్ళతోని చెప్పుకున్నది, మీ బావ మంచోడని అనుకుంటారు మీరు, కానీ మీ బావ చెడ్డోడు. మీ బావ గురించి చెప్తే మీరు మాట్లాడారు మీ బావతోని. మీ బావ అంతా మంచోడు అనుకుంటారని మా బిడ్డలతో చెప్పిందట. మరి వాళ్ళు ఇప్పుడు మా బిడ్డకు ఫస్ట్ 2 బిడ్డలు, దాని తర్వాత మళ్ళీ ఇద్దరు బిడ్డలా ఏమో అని చూపెట్టి వాడు అబార్షన్ చేపించిండు మళ్ళీ 2 సార్లు. మళ్ళీ ఇప్పుడు కాన్పుతోనే ఉన్నది. అది అబార్షన్ చేపిమని మా బిడ్డతోని టార్చర్ పెట్టి లొల్లి పెట్టిళ్ళు. ఆ సిమిపుల్లో తీసుకుపోయి వాళ్ళు సంపిలా ఏం చేసిలా మాకు తెలియదు సార్. కానీ మా బిడ్డకైతే వాళ్ళు సంపుతేనే వాళ్ళు ఇక్కడ లేరు, సంపకుంటే వాళ్ళు ఇక్కడ ఉండు. కేసు విచారణలో అబార్షన్ల అంశం కూడా కీలకంగా మారింది. పలుమార్లు భార్యకు అబార్షన్లు చేయించేందుకు పున్నెలులోనే మందుల షాపు నిర్వహిస్తున్న నట్ల రాజాతో పాటు ఆర్ఎంపీ నరేష్, ల్యాబ్ టెక్నీషియన్ మనోహర్, కాజీపేటలోని సురక్ష హాస్పిటల్ డాక్టర్ రవళి, నర్సు స్రవంతి, నెక్కొండకు చెందిన ఉపేందర్ హాస్పిటల్ డాక్టర్ పూర్ణిమ సహకారం తీసుకున్నట్లుగా గుర్తించారు పోలీసులు. ఈ కేసులో అజారుద్దీన్తో పాటు కుటుంబ సభ్యులు ఎండి చాంద్ పాషా, ఎండి షరోద్దీన్ ను అరెస్టు చేశారు. మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆల్రెడీ ఇతనికి ప్లానింగ్ ఉంది దట్ వైఫ్ ని, పిల్లల్ని అందరినీ ఎలిమినేట్ చేసుకుంటారని. ఎలిమినేట్ చేస్తే అప్పుడు ఇంకో కొత్త మ్యారేజ్ చేసుకుంటారని. అల్టిమేట్లీ ఫర్ వాంట్ ఆఫ్ బాయ్ చైల్డ్, వారి ఖచ్చితంగా మగ పిల్లలే కావాలని, దానికోసం అల్టిమేట్లీ ఇది. సో ఉన్న ఫ్యామిలీ అందరినీ ఎలిమినేట్ చేసుకుని ఎట్లా చేసుకుంటానని అట్లా ప్లానింగ్ ఉంది. ఆమెని లోపలికి పుష్ చేసిండు. అట్లాగే 2 చిన్న పాపాలు ఉండే, వాళ్ళ ఇద్దరికి కూడా వాటర్లోకి పుష్ చేసిండు. పుష్ చేసిన తర్వాత కూడా ఆయనకి వాళ్ళు ఏదో రకంగా అది వైఫ్ ఏదో బతుకుతారని, ఇది పైకి వస్తారని, ఎందుకంటే పూల్లో అంత డెప్త్ లేదు, అంత లోతు లేదు కాబట్టి ఇతను కూడా లోపలికి దూకి వాళ్ళకి ఇది దాంట్లోనే సబ్మర్జ్ చేసిండు. అదే మొత్తం చనిపోయేదాకా వరకు కూడా అది అక్కడే లోపలనే ఉన్నాడు. మొత్తంగా వారసుడు కావాలి, మరో పెళ్లి చేసుకోవాలి అనుకున్న అజారుద్దీన్ ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. అంతేకాదు, తన కుటుంబ సభ్యులను కూడా ఊచలు లెక్కబెట్టిస్తున్నాడు.